నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసే సన్నబియ్యం స్టాక్ ను పరిశీలించిన ఏపీ స్టేట్ సివిల్ సప్లై మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. ఎటువంటి అవకతవకలు జరగకుండా సరఫరా సక్రమంగా చేయాలి అంటూ అధికారులకు సూచన. యాడ్లో మొత్తం స్టాక్ వివరాలు పరిశీలించిన మేనేజింగ్ డైరెక్టర్. ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాల్లో ఇళ్లు కట్టుకోలేని వారికి ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం. ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడి. ఎస్సీబీసీలకు 50,000, ఎస్టీలకు 75,000 ఇస్తున్నట్లు ప్రకటన. లబ్ధిదారుల అవకాశాన్ని వినియోగించుకొని ఇళ్లు నిర్మించుకోవాలి అంటూ విజ్ఞప్తి. అశ్రు నయనాలతో దివంగత భవనం వెంకటరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు. అంతిమయాత్రకు హాజరైన మాజీ శాసనసభ్యులు, అన్నబత్తుని సోదరులు, పలువురు ప్రముఖులు. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గల సివిల్ సప్లై గోడౌన్లో ఉన్న స్టాక్ ని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మంగళవారం పరిశీలించారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద ఇచ్చే సన్నబియ్యం సరఫరాను ఆయన తనిఖీ చేశారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లై గోడౌన్లో స్టాక్ ఉన్న బియ్యాన్ని ఏపీ స్టేట్ సివిల్ సప్లై మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సుమన్ తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మార్కెట్ యార్డ్లోని సివిల్ సప్లై గోడౌన్లో సన్నబియ్యం సరఫరా ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎటువంటి అవకతవకలు లేకుండా పంపిణీ సక్రమంగా జరగాలని స్థానిక అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ వి శ్రీలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ గంగాధర్రావు తదితర సిబ్బంది ఉన్నారు. మారుతున్న విద్యారంగంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం విద్యా సంస్థలు, భాషా సంస్థలు విలువలతో కూడిన విద్యను అందించడం శుభ పరిణామమని నాసా ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు అన్నారు. స్థానిక సుల్తానాబాద్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డానీ సోమవారం సాయంత్రం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాల గ్రాడ్యుయేషన్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాసా ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 26,000 పాఠశాలలో 150,000 మంది ఆచార్యులతో 36 లక్షల మంది విద్యార్థులకు జాతీయ విద్యను అందిస్తోన్న విద్యాభారతికి అనుబంధంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ సాంస్కృతిక పునరుజ్జీవం కోసం ప్రయత్నించడం అభినందనీయమని అన్నారు. ఈ విద్యా యజ్ఞంలో పాల్గొంటున్న మాతాశ్రీలు, ఆచార్యులు, సహకరిస్తున్న వాలంటీర్లకు సమాజం ఎల్లవేళలా రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పించాలని సూచించారు. తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచిన నాడు పిల్లలు తప్పనిసరిగా సక్సెస్ ను సాధిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వివిధ తరగతులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. సంచాలిత సమితి అధ్యక్షుడు డాక్టర్ శ్యామల లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. కార్యదర్శి కోడూరు రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సమితి సభ్యుడు సన్నిధి వెంకట సుబ్బారావు, పాఠశాల విద్యా కమిటీ కోశాధికారి డాక్టర్ ఏ లత మాట్లాడారు. విద్యా కమిటీ అధ్యక్షుడు ఎర్రంశెట్టి హనుమంతరావు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక అంశాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
వందలాది మంది ప్రొఫెసర్స్, నాకు టీచ్ చేసిన వందలాది మంది టీచర్సు, ప్రొఫెసర్సు, నాతో పాటు చదువుకున్నటువంటి వేలాది మంది స్టూడెంట్సు, నాతో పాటు పనిచేసిన వేలాది మంది రకరకాల దేశాల నుంచి పనిచేసిన వాళ్ళు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వేలాది మంది పొలిటికల్ కార్యకర్తలు, వీళ్ళందరినీ చూసినప్పుడు మనకు కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీళ్ళల్లో పక్క వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడి, పక్క వాళ్ళతో ఫ్రెండ్లీగా డీల్ చేస్తూ, పక్క వాళ్ళని కలుపుకొని పని చేయగలిగిన వాళ్ళే ఆయా ఫీల్డ్స్లో సక్సెస్ఫుల్గా మిగులుతారు. అది అర్థం కాని వాళ్ళ లైఫ్ చాలా తికమకగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, కంప్లైంట్స్ నిండి ఉంటుంది. వాళ్ళు 24 గంటలు నిరాశావాదంతో ఎవరినో బ్లేమ్ చేస్తూ దేన్నో పోగొట్టుకున్న ఫీలింగ్లోనే ఉంటారు. ఆ డిఫరెన్సే వీళ్ళకి ఇక్కడ ఈ పాటల రూపంలో నేర్పిస్తున్నటువంటి స్కిల్స్. అవి వాటికి ప్రత్యేకంగా పేర్లు ఉండవు. వాళ్ళకి పర్సీవరెన్స్ అంటే ఏంటో నేర్పిస్తారు. అంటే ఏంటి? పట్టుదల. నీకు ఫస్ట్ టైం కుదరకపోవచ్చు, రెండోసారి కుదరకపోవచ్చు. ఈ 7గురితో కలిసి డ్యాన్స్ చేయటం, వెనక్కెళ్ళాలా, ముందుకెళ్ళాలా, పక్కకెళ్ళాలా అన్నది పదే పదే చేయటం వల్ల, చేయాలనే తపనుండటం వల్ల వాళ్ళలో ఆ పర్సీవరెన్స్ అనేది న్యాచురల్గా వస్తుంది. ఫెయిల్యూర్ ఈజ్ కామన్, చేయలేకపోవడం కామన్. నేను ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు, నాకు కుదరకపోవచ్చు, నా పక్క వాళ్ళకు కూడా కుదరకపోవచ్చు, కానీ ఎవెన్చువల్లీ మేమందరం నేర్చుకోగలుగుతాము, మాకు అది తెలుస్తుంది, మాకు కుదురుద్ది, విల్ బి మాస్టర్స్ ఆఫ్ దట్ అన్నది ఈ చిన్న పిల్లలకి వాళ్ళ నరనరాన అది అర్థమవుతుంది. శ్రీ సరస్వతి శిశు మందిర్ సుల్తానాబాద్ 2వ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించుకుంటున్నాం. మా విద్యార్థులు సంవత్సరం పాటు కృషి చేసి విజయవంతంగా ఆయా తరగతుల్ని పూర్తి చేసుకొని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సంఘటిత శక్తిగా మనం ఎలా ఎదుగుతాం, తల్లిదండ్రులు, మాతాజీలు, విద్యార్థులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే మనకి విజయం సాధ్యమవుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ రుజువు చేసుకున్నాం. అలాగే భిన్నత్వంలో ఏకత్వంలాగా భారతదేశంలో ఉన్నటువంటి అన్నీ కలిపి ఒకే ఆత్మగా ఎలా అయితే ఎదుగుతున్నామో అలాగే మనందరం ఒకటే అనే భావనతో మీరందరూ కూడా ఎంత గొప్ప అవుతారో కూడా చెప్పారు శాస్త్ర గారు. ఎంత గొప్పవారు అవుతారో మీకు ఊహించలేరు మీరు. అంటే అయితే ఏం కావాలి దానికి? బేసిక్గా మన ఇంట్లో నుంచి పద్ధతులు, సంస్కారం, పిల్లలకి మంచి ఇది ఇవ్వటం, చదువుతో పాటు మీరు కూడా సంస్కారం నేర్పితే వాళ్ళు మనకన్నా చాలా గొప్పవాళ్ళు అవుతారు. మీరు మీ పిల్లల ఉద్యోగం పడక్కర్లా, క్రమశిక్షణగా పెంచితే వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ మాట చెప్తూ సమయం ఎక్కువ లేదు కాబట్టి అంటే నేను మీ పిల్లలందరూ మంచి సక్సెస్ అవుతారు. మన స్కూల్లో చదివిన వాళ్ళందరూ మీరు తర్వాత చూద్దరు, ఆ స్కూల్ వాళ్ళే డెవలప్ చేస్తారు. మేము అట్లాగే మా ఎడ్లపల్లి స్కూల్ ఓల్డ్ విద్యార్థి సహాయ సంఘం అని ఓల్డ్ విద్యార్థులు అందరూ యూనియన్ అయ్యి ఆ స్కూల్కి ఏం కావాలో చేస్తున్నాం. అక్కడ కుర్రా శ్రీనివాసరావు ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు ఉంటారు, మంచి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మంచి ర్యాంక్స్ వచ్చినాయి, మంచిది వచ్చినాయి. అట్లా ఆ విధంగా చేయాలి. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలలో ఇళ్లు కట్టుకోలేని ఎస్సీ బీసీలకు ప్రభుత్వం అదనంగా మరొక 50,000 రూపాయలు, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి చెప్పారు. దీన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాల్లో నిరుపేదలు ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న ఆర్థిక సహాయంతో పాటు మరొక 50,000 రూపాయలను ఎస్సీ బీసీలకు, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీఓ అత్తోట దీప్తి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఎంపీడీఓ కోరారు. తెనాలి మండలంలో 548 మంది ఉన్నారని, వీరిలో 158 మంది ఇంటి నిర్మాణాలు ప్రారంభించినట్లు ఆమె తెలియజేశారు. అతి త్వరలో కంప్లీట్ అయిన ఇళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో కొలకలూరు యూనిట్ గా తీసుకుని అక్కడ ఇంటి నిర్మాణాలని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. తర్వాత హౌసింగ్ ప్రోగ్రాంలో ఎడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని గవర్నమెంట్ ఇంతకుముందు ఎవరైతే కట్టుకోకుండా లెఫ్ట్ ఓవర్ ఉన్నారో, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేకుండా
మేము కట్టుకోలేని స్థితిలో ఉన్నామని ఎస్సీ ఎస్టీ బీసీలు మెయిన్గా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి గవర్నమెంట్ అదనంగా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ బీసీలకి 50,000, ఎస్టీలకి 75,000 ఇవ్వడం జరిగింది. మన మండలంలో 548 మందికి ఇది ఇవ్వడం జరిగింది ఫైనాన్షియల్ అసిస్టెన్స్. దాంట్లో 158 మంది స్టార్ట్ చేసేసారు వర్క్ కూడా. జూన్ 12న ఈ కంప్లీటెడ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఇనాగ్రేషన్ కూడా మొదలు పెట్టాలని చెప్పిన నేపథ్యంలో కొలకలూరుని మేము యూనిట్గా తీసుకున్నాము. ఏదో ఒక విలేజ్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నారు కాబట్టి, కొలకలూరులో ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఉన్నారు కాబట్టి అక్కడ మనం యూనిట్గా చేసుకొని ఒక మోటోతో ఈ 12వ తారీఖు కల్లా కంప్లీట్ చేయాలనే మోటోతో అక్కడ వర్క్ అనేది ముమ్మరంగా జరుగుతూ ఉంది. 12 లోపల కనీసం ఒక 10 నుంచి 15 హౌసెస్ కొలకలూరులో. తెనాలి పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు, ప్రముఖ బిల్డర్, కాంట్రాక్టర్ దివంగత భవనం వెంకటరెడ్డి భౌతిక కాయానికి మంగళవారం ఉదయం బుర్రిపాలెం రోడ్డులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అంతిమయాత్రకు పట్టణ ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రముఖ బిల్డర్, కాంట్రాక్టర్ దివంగత భవనం వెంకటరెడ్డి అంతిమయాత్ర మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రకాశం రోడ్లోని తన స్వగృహం నుంచి ప్రారంభమైంది. ఈ అంతిమయాత్ర రజక చెరువు మీదుగా గాంధీ చౌక్ చేరుకుని అక్కడి నుంచి శివాజీ చౌక్ మీదుగా బుర్రిపాలెం రోడ్లోని హిందూ శ్మశాన వాటికకు చేరుకుంది. అంతిమయాత్రలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, టీడీపీ నాయకులు అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, పలువురు కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు అనుసరించారు. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ వస్తున్న నేపథ్యంలో మే నెల 2వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఈ మేరకు సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని పునర్నిర్మాణం చేసుకునే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన మే నెల 2వ తేదీన చేపట్టిన భారీ బహిరంగ సభకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం చేపట్టిన భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి మోడీ వస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో కలిసికట్టుగా అందరూ తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జనసేన జిల్లా అధ్యక్షుడు గద్దె వెంకటేశ్వరరావు, కటారి వాసుదేవ నాయుడు, హరిదాస్ గౌరీశంకర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరీముల్లా, మొహమ్మద్ కుదూస్, వంగా సాంబిరెడ్డి, కేసన కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ అతిరత మహారథులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు, అన్నీ తెలుసు. కేవలం లెక్కల కోసమే మేము మాట్లాడాల్సిందే కానీ అన్నీ మీకు తెలుసు. మీటింగ్ ఎట్లా పెట్టాలి, మీటింగ్ ఎట్లా చేయాలి, ఎమ్మెల్యేలు ఎట్లా గెలిపించాలి, ఇవన్నీ మీకు తెలుసు. మీ అందరూ ఉమ్మడి సహాయ సహకారంతో గౌరవనీయులు, పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు, శాసనసభ్యులు, ప్రస్తుత మంత్రివర్యులు, లెజెండ్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆ రోజు ఎంతో గౌరవంతో మనం పిలిచిన వెంటనే ఎన్నో మీటింగ్లు హాజరై
మరి డెల్టా టైగర్గా పిలువడుతున్నటువంటి ఆలపాటి రాజగారిని మన ఎమ్మెల్సీ కోసం మనం అందరూ కష్టపడ్డాం. నాకు తెలిసి స్టేట్ రికార్డు కాదు, జాతీయ రికార్డు అనుకుంటా. 82,000 మెజార్టీతో మీ అందరూ కష్టపడి గెలిపించారు. అంటే జనాలకి ఒక ఎమ్మెల్సీ కాదు 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి. గెలిపించినందుకు నాకు కూడా ఎమ్మెల్సీ వచ్చింది. నేను కూడా మీ జనాల వాడిని ఇక్కడ కూడా నేను మెంబర్షిప్ తీసుకుంటాను. ఈ రకంగా ఇద్దరు ఎమ్మెల్సీ అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఆయన మీరందరూ 82,000 మెజార్టీ అంటే చిన్న విషయం కాదు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పాల్గొన్న వాళ్ళందరూ కూడా మామూలు కాదు, అంతా డిగ్రీ చదివిన వాళ్ళు, ఎంఏ పిహెచ్డి పెద్దవాళ్ళంతా, ఆఫీసర్స్ ప్రొఫెసర్లు అందరూ కూడా అంత మెజార్టీ వచ్చిందంటే మరి ఎన్డీఏ బలం ఏంటో శత్రువులు తెలిసింది. జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ, మన మిత్రపక్షము, మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని మరి 5 లక్షల మందిని తీసుకురావడానికి మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల నుంచి చాలా దూరం ఉన్నాయి. మా కర్నూలు కానీ రాయలసీమ జిల్లాలు చాలా, చిత్తూరు, కర్నూలు నుంచి దూరం ఉన్నాయి. మనం మిగిలింది నియర్ బై ప్లేసెస్, దగ్గర ఉండే ప్లేసెస్, రాజధాని దగ్గర ఉండే మన ప్లేసెస్ ఎక్కువ మందిని తరలించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో కూడా ఆ రోజు చర్చలో వచ్చిన ప్రధానమైన అంశం ఏంటంటే తెనాలనే 30,000 ఫస్ట్ తెనాలతో స్టార్ట్ చేశారు. 30,000 మంది తెనాలకే ఫిక్స్ చేశారు. కారణం ఏంటంటే మీరు 82,000తో ఎమ్మెల్సీ గెలిపించారు కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కువ జనాలు తరలించాలనేసి ఆ రోజు డిసిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ 30,000తో స్టార్ట్ అయ్యి అన్ని ఇంకా నియర్ బై వాటికి 25, 30, 20 ఈ రకంగా ఫిక్స్ చేసుకుని మనం పెట్టారు. దీనికి సంబంధించి మన టార్గెట్ 30,000. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు కానీ మీరు కానీ 30,000 అనేది నథింగ్. అయితే ఎండాకాలం 40 degrees ఉంది. దానికి సంబంధించిన ఏం చేయాలనేది కూడా మీ అందరి సలహాలు సూచనలు ఇస్తే జాగ్రత్త తీసుకొని ఏదైతే 30,000 మంది టార్గెట్ ఇచ్చారో దాన్ని తగ్గకుండా, ఎందుకంటే పెద్దలందరూ కూడా మనం జనాల వైపే చూస్తున్నారు. ఖచ్చితంగా జనాలు మాత్రమే 30,000 మందిని తీసుకొస్తారు అనేది కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారు. అక్కడ నన్ను కూడా లేపు చెప్పారు, తెనాలి నువ్వు చూసావు కదా ఎంతమంది వస్తున్నారని చెప్పారు. నేను కూడా తగ్గేది ఏం లేదని చెప్పాను. సింగిల్ మా వాళ్ళంతా టీం అవుతుంది. రేపు జరగబోయే మీటింగ్కి భారీ స్థాయిలో తెనాలి నుంచి మరి ఆలపాటి రాజా గారు ఇటు అటుపక్క నాదెళ్ల మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు. వారి ఇరువురిని అక్కడ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు తెనాలి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో జనాన్ని తరలించిన మరి కూటమి నాయకులందరికీ మరి వాళ్ళు అక్కడ మీటింగ్లో దద్దరిల్లేటట్టుగా వారి పేరు రాగానే మన తెనాలి నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలు, మహిళలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో ఎక్కి వారి యొక్క భోజన వసతులు అన్ని సక్రమంగా కార్యక్రమం తీసుకొని ఒక్క వ్యక్తికి మినిమం 6 నుంచి 8 లీటర్లు వాటర్ కావాల్సి వస్తుంది. ఎండాకాలం ఎక్కువ టైం పడుతుంది. అక్కడ మధ్యాహ్నం భోజన టైంలో వీళ్ళు భోజనం చేయడానికి కానీ లేకపోతే అనేక కార్యక్రమాలకి ఖచ్చితంగా ప్రతి బస్సుకి భారీ స్థాయిలో మన కార్యకర్తల్ని వాళ్ళకి అటాచ్మెంట్ చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా డ్వాక్రా మహిళలు కావచ్చు, పార్టీ మహిళలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరినీ అక్కడికి తరలించి తీసుకొని మళ్ళా తెనాలి నియోజకవర్గ పరిధిలో ఏ గ్రామానికి సంబంధించిన తెనాలి మండల పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద జరుగుతోన్న పనులు ఇంకా చేయవలసి ఉందని ఎంపీడీఓ అత్తోట దీప్తి చెప్పారు. ప్రస్తుత కాలంలో వాటర్ ఉన్నందున కొంతమేర ఆలస్యం జరిగిందని చెప్పారు. తెనాలి మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 4,000 మందితో వర్క్ చేయించే విధానాన్ని రూపొందించామని, అయితే 1,500 మందితోనే వర్క్ జరుగుతుందని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. అంగలకుదురు, పెదరావూరు, కొలకలూరు, నందివేలుకు, హాప్పేట కాలువల్లో వాటర్ ఉండడం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయని ఆమె చెప్పారు. కొంత సమయం తీసుకున్న తర్వాత నిర్ణీత వ్యవధిలో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఏప్రిల్ నుంచి 307 రూపాయలు ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఎన్ఆర్జీఎస్లో మ్యాండేట్స్ జనరేట్ చేస్తూ ఉన్నాం. వర్క్ అనేది బాగా జరుగుతూ ఉంది. మనం ఈ వీక్ 4,000 మ్యాండేట్స్ టార్గెట్ రైజ్ చేశాము. కానీ ఇప్పటికీ మనకి ఈరోజు రిపోర్ట్ వచ్చేసరికి 1,500 మాత్రమే వచ్చారు. దానికి కారణం అంగలకుదురు, పెదరావూరు, కొలకలూరు, నందివెలుగు, హాఫ్పేట ఈ 5 పంచాయతీల్లో కెనాల్స్లో వాటర్ బాగా వచ్చేయడం వల్ల అక్కడ మేము పని కల్పించలేకపోయాం. డిమాండ్ అయితే రైజ్ చేశాము. సో ఈ వాటర్ కొంచెం ఫ్లో తగ్గిన తర్వాత మళ్ళీ మ్యాండేట్స్ పెంచడం జరుగుతుంది.
నేను కూడా ర్యాండమ్గా వెరిఫై చేసేటప్పుడు ఎక్కడైతే అంటే మెజర్మెంట్స్కి అనుగుణంగా పని చేయట్లేదో దానికి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా చేస్తేనే పేమెంట్ అనేది కూడా చేస్తున్నాము. ఇప్పుడు అమౌంట్ కూడా మొన్న ఏప్రిల్ నుంచి పెరిగింది, 307 రూపాయలు ఇస్తున్నారు. 7 రూపాయలు ఎక్స్ట్రా అనేది పెంచడం జరిగింది గవర్నమెంట్. ఎక్కడైనా జాబ్ కార్డ్స్ లేకపోతే కూడా, ఇప్పుడు బాగా వర్క్స్ జరిగే సీజన్ కాబట్టి జాబ్ కార్డ్స్ ఎక్కడైనా లేకపోతే కూడా పెట్టుకోమని మేము చెప్తా ఉన్నాము. మొన్న జనరల్ బాడీలో కూడా కొంతమంది లేవు అన్నప్పుడు మన ఆఫీస్కి పంపించమని చెప్పడం జరిగింది. సో వచ్చినవన్నీ కూడా ఇమ్మీడియట్గా అప్రూవ్స్ అవి తీసుకొనేసి మేము జాబ్ కార్డ్ ఇచ్చి వర్క్ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సంగమేశ్వర దేవాలయం వద్ద ఉన్న మద్రాసు కాలువకు ఈతకు వెళ్లిన యువకుల్లో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన యువకుని పేరు జి ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. మండల గ్రామం జాగర్లమూడి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద ఉన్న మద్రాసు కాలువకు యువకులు ఈతకు వెళ్లారు. ఈతకు వెళ్లిన యువకులు కాలువల అవతల గట్టుకు యువతల గట్టుకు ఈత కొట్టుకుంటూ తిరిగే సమయంలో జి ప్రసాద్ అనే యువకుడికి దమ్ము చాలక మునిగిపోవడం జరిగిందని దర్యాప్తు చేసిన రూరల్ ఎస్ఐ తెలియజేశారు. అతని వయసు 22 సంవత్సరాలని, సోమవారం కాలువలో మునిగిపోతే మంగళవారం ఉదయం శవమై పైకి తేలిన ప్రసాద్ భౌతిక కాయం కాలువలో కొట్టుకుని వెళుతున్న నేపథ్యంలో డెడ్ బాడీని గుర్తించి ఈతగాళ్లు సహాయంతో బయటకు తీసినట్లు ఎస్ఐ తెలిపారు. చనిపోయిన ప్రసాద్ భౌతిక కాయాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు ఎస్ఐ తెలియజేశారు. కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసే సన్నబియ్యం స్టాక్ ను పరిశీలించిన ఏపీ స్టేట్ సివిల్ సప్లై మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. ఎటువంటి అవకతవకలు జరగకుండా సరఫరా సక్రమంగా చేయాలి అంటూ అధికారులకు సూచన. యాడ్లో మొత్తం స్టాక్ వివరాలు పరిశీలించిన మేనేజింగ్ డైరెక్టర్. ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాల్లో ఇళ్లు కట్టుకోలేని వారికి ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం. ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడి. ఎస్సీబీసీలకు 50,000, ఎస్టీలకు 75,000 ఇస్తున్నట్లు ప్రకటన. లబ్ధిదారుల అవకాశాన్ని వినియోగించుకొని ఇళ్లు నిర్మించుకోవాలి అంటూ విజ్ఞప్తి. అశ్రు నయనాలతో దివంగత భవనం వెంకటరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు. అంతిమయాత్రకు హాజరైన మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని సోదరులు, పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.